ఇటీవల ఏ కంపెనీకి రక్షణ మంత్రిత్వ శాఖ మినీరత్న కేటగిరీ 1 హోదాను మంజూరు చేసింది? యంత్ర ఇండియా లిమిటెడ్ వైఐఎల్. యంత్ర ఇండియా లిమిటెడ్కు ఫిబ్రవరి 2న మినీరత్న కేటగిరీ 1 హోదా లభించింది. ఇది భారతదేశ రక్షణ తయారీ సంస్కరణలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. ఈ వైఐఎల్ బలమైన అమ్మకాలు మరియు పెరుగుతున్న ఎగుమతులతో లాభాలను ఆర్జించే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్గా వేగంగా ఉద్భవించింది. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అండ్ ఆటోబయోగ్రఫీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఎంఎం నరవానే. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అండ్ ఆటోబయోగ్రఫీ అనే పుస్తకాన్ని భారత సైన్యం యొక్క 28వ ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే రాశారు. ఈ జ్ఞాపకం ఆయన విశిష్ట సైనిక జీవితాన్ని వివరిస్తుంది. ఆయన యొక్క బాల్యం, సిక్కింలో చైనా సైన్యంతో ఘర్షణ మరియు గాల్వాన్ ప్రతిష్టంభన సమయంలో ఆయన నాయకత్వం ఉన్నాయి. 2025లో ది కంటోన్మెంట్ కాన్ఫరెన్సీ అనే పేరుతో ఒక మిలిటరీ థ్రిల్లర్ను కూడా రచించారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 38వ. 2025-26 ఆర్థిక సర్వే ప్రకారం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో 38వ స్థానానికి చేరుకుంది. తయారీ, పరిశోధన, స్టార్టప్లు మరియు సాంకేతికతలో ప్రభుత్వ ఇనిషియేటివ్ భారతదేశం యొక్క ఆవిష్కరణ మరియు పారిశ్రామిక అభివృద్ధికి ప్రపంచ కేంద్రంగా ఎదగడానికి సహాయపడింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం అనగా పిఎల్ఐ పథకం దేశీయ తయారీని, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లను పెంచింది. ప్రపంచ కంపెనీలను భారతదేశానికి ఆకర్షించింది. సెప్టెంబర్ 2025 వరకు పిఎల్ఐ పెట్టుబడులు 2 లక్షల కోట్లను అధిగమించాయి. 18.70 లక్షల కోట్ల అదనపు ఉత్పత్తి, అమ్మకాలను మరియు 12.60 లక్షల మందికి ఉపాధిని కల్పించాయి. తన అద్భుతమైన వాతావరణ పరిశోధన కోసం భూశాస్త్రాల నోబెల్ అని పిలువబడే క్రాఫోర్డ్ బహుమతిని ఎవరు అందుకున్నారు? వీరభద్రన్ రామనాథన్. భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త అయిన వీరభద్రన్ రామనాథన్ తన అద్భుతమైన వాతావరణ పరిశోధన కోసం భూశాస్త్రాల నోబెల్ అని కూడా పిలువబడే క్రాఫోర్డ్ బహుమతిని అందుకున్నారు. వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడంలో మరియు సైన్స్ ద్వారా భూగ్రహాన్ని రక్షించడంలో ఆయన జీవితాంతం చేసిన కృషికి ఈ అవార్డు గుర్తింపుగా నిలుస్తుంది. ఫైనల్లో ఢిల్లీ దంగల్ వారియర్స్ను ఓడించి ప్రో రెజ్లింగ్ లీగ్ 2026ను గెలుచుకున్న జట్టు ఏది? హర్యానా థండర్స్. నోయిడా ఇండోర్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో ఢిల్లీ దంగల్ వారియర్స్ను 5-4 తేడాతో ఓడించి హర్యానా థండర్స్ ప్రో రెజ్లింగ్ లీగ్ 2026 టైటిల్ను గెలుచుకుంది. అస్సాంలోని మిసామరిలో 13వ ఎడిషన్ అయిన ఎక్సర్సైజ్ కంజారును భారతదేశం మరియు ఏ దేశం నిర్వహిస్తున్నాయి? కిర్గిస్థాన్. 2026 ఫిబ్రవరి 4 నుంచి 17 వరకు భారతదేశం మరియు కిర్గిస్థాను అస్సాంలోని మిసామారిలో 13వ ఎడిషన్ కంజార్ వ్యాయామం నిర్వహిస్తున్నాయి. ఈ ఉమ్మడి కసరత్తులో ఉగ్రవాద నిరోధకం, అధునాతన వ్యూహాత్మక కార్యకలాపాలపై దృష్టి సారించే ఉన్నత ప్రత్యేక దళాలు ఉంటాయి. 2011లో ప్రారంభమైన కంజార్ 2 మిలిటరీల మధ్య పరస్పర చర్య, నమ్మకం మరియు జ్ఞాన భాగస్వామ్యాన్ని పెంచుతుంది. వికలాంగుల కోసం 2026-27 కేంద్ర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ఏ 2 పథకాలను ప్రకటించారు? దివ్యాంగజన్ కౌశల్ యోజన మరియు దివ్యాంగ్ సహారా యోజన. 2026-27 కేంద్ర బడ్జెట్లో వికలాంగుల కోసం దివ్యాంగజన్ కౌశల్ యోజన మరియు
దివ్యాంగ్ సహారా యోజనను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. నైపుణ్య శిక్షణ ద్వారా గౌరవప్రదమైన జీవనోపాధి అవకాశాలను అందించడం ఈ దివ్యాంగజన్ కౌశల్ యోజన యొక్క లక్ష్యం. ఇక సహాయక పరికరాల ఉత్పత్తిని విస్తరించడానికి దివ్యాంగ్ సహారా యోజన ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మద్దతిస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ సవరణ ఆర్డినెన్స్ 2026ను ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ సవరణ ఆర్డినెన్స్ 2026ను అమలు చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 213 ప్రకారం యూసీసీ చట్టం 2024లో విధానపరమైన పరిపాలన మరియు శిక్షా సంస్కరణను ప్రవేశపెట్టడం ద్వారా ఈ ఆర్డినెన్స్ను జారీ చేశారు. ఈ సవరణలు మహిళా సాధికారతను ప్రోత్సహించడం, పిల్లల హక్కులను రక్షించడం, పౌర హక్కుల్లో సమానత్వాన్ని నిర్ధారించడం మరియు చట్టపరమైన విధానాలను సరళీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. సూరజ్కుండ్ అంతర్జాతీయ చేతి పనుల మేళా 2026కి థీమ్ స్టేట్స్ ఏవి? ఉత్తరప్రదేశ్ మరియు మేఘాలయ. 39వ సూరజ్కుండ్ అంతర్జాతీయ చేతి పనుల మేళా 2026 జనవరి 31న హర్యానాలోని ఫరీదాబాద్లోని సూరజ్కుండ్లో ప్రారంభమైంది. సందర్శకుల మద్దతు మరియు అనుభవాన్ని మెరుగుపరచడానికి మేళా సాతి యాప్ ప్రారంభించబడింది. అంతర్జాతీయ వేదికపై సాంప్రదాయ చేతి పనులను ప్రోత్సహించడం, లోకల్ టు గ్లోబల్ అనేది కేంద్ర ఇతివృత్తం అనగా థీమ్. ఉత్తరప్రదేశ్ మరియు మేఘాలయ థీమ్ రాష్ట్రాలు మరియు ఈజిప్టు భాగస్వామ్య దేశం. డిసెంబర్ 2025 నాటికి భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యానికి అతిపెద్ద సహకారిగా అవతరించిన భారతీయ రాష్ట్రం ఏది? గుజరాత్. భారతదేశంలోని పునరుత్పాదక ఇంధన రంగంలో గుజరాత్ 42.583 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో అగ్రగామిగా ఉంది. డిసెంబర్ 2025 నాటికి జాతీయ మొత్తంలో 16.50% వాటాను అందిస్తుంది. మొత్తం పునరుత్పాదక మరియు పవన విద్యుత్ సామర్థ్యంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. 6412.80 మెగావాట్ల సామర్థ్యంతో భారతదేశంలోని రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లో గుజరాత్ 25% పైగా వాటా కలిగి ఉంది, అనగా మొదటి స్థానంలో ఉంది. 2026 ఆసియా రైఫిల్ మరియు పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్లు భారతదేశంలో ఎక్కడ ప్రారంభమయ్యాయి? న్యూఢిల్లీ. ఆసియా రైఫిల్ మరియు పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్లు 2026 ఫిబ్రవరి 2న న్యూఢిల్లీలోని డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో ప్రారంభమయ్యాయి. ఈ ఈవెంట్ 2 వారాల పాటు ఆసియా అంతటా ఉన్న ఎలైట్ అథ్లెట్లతో ఉంటుంది. ఈ ఈవెంట్లు 10 మీటర్లు, 25 మీటర్లు మరియు 50 మీటర్ల రైఫిల్ మరియు పిస్టల్ విభాగాలను కవర్ చేస్తాయి. 2026-27 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ ఇనిషియేటివ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఖాదీ, చేనేత మరియు చేతి పనులు. సాంప్రదాయ గ్రామీణ పరిశ్రమలను బలోపేతం చేయడానికి కేంద్ర బడ్జెట్ 2026-27 మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ ఇనిషియేటివ్ను ప్రకటించింది. ఇది భారతదేశం అంతటా ఖాదీ, చేనేత మరియు హస్తకళల రంగాలపై దృష్టి పెడుతుంది. ఇది సాంప్రదాయ పరిశ్రమలను మరింత పోటీతత్వంతో మరియు ఆర్థికంగా స్థిరంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఈ కార్యక్రమం చేతి వృత్తుల వారు మరియు నేత కార్మికులకు స్థిరమైన జీవనోపాధిని నిర్ధారిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన స్ట్రోబిలాంథిస్ రిటేసి అనగా ఏమిటి? ఇదొక పుష్పించే మొక్కల జాతి. స్ట్రోబిలాంథిస్ రిటేసి అనగా కొత్త పుష్పించే మొక్క జాతి. అరుణాచల్ ప్రదేశ్ నుంచి అధికారికంగా నమోదు చేయబడింది. ఇది అకాంతీసి కుటుంబానికి చెందినది. ఈ మొక్క బహిరంగ కొండవాలుల్లో పెరుగుతుంది. తరచుగా సతతహరిత అటవీ ప్రాంతాల్లో
చిన్న జలపాతాలు మరియు ప్రవాహాల దగ్గర పెరుగుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేసింది? ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కేంద్ర రంగ అంబ్రెల్లా పథకమైన ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనని అమలు చేస్తున్నది. ఇటీవల వార్తల్లో కనిపించిన డిప్లోసెంట్రమ్ పాపిలోసం అనగా ఏమిటి? ఇదొక కొత్తగా కనుగొన్న ఆర్చిడ్ జాతి. కేరళలోని ఇడుక్కి జిల్లాలోని మరయూరులోని కంతరుల్లో డిప్లోసెంట్రమ్ పాపిలోసం అనే కొత్త ఆర్చిడ్ జాతి కనుగొనబడింది. ఇది పశ్చిమ కనుమల దక్షిణ భాగంలో మాత్రమే కనిపించే డిప్లోసెంట్రమ్ జాతికి చెందినది. ఈ ఆర్చిడ్ రాళ్ళు మరియు చెట్ల కొమ్మలపై పెరుగుతుంది మరియు బలమైన వేర్లు కలిగి ఉంటుంది. దీని పువ్వుల యొక్క పాపిలోస్ లేదా చిన్నగడ్డ లాంటి ఆకృతిని సూచిస్తుంది. ఇది గులాబీ మరియు తెలుపు సువాసన గల మరియు ఆకర్షణీయమైన పువ్వులతో కొమ్మలు లేని పూల సమూహాలను కలిగి ఉంటుంది.